హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. రాఖీ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారండి. అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? దీని వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ అయితే మీతో షేర్ చేసుకు మన పురాణాల్లో మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ అనుబంధం చాలా గొప్పది కదండి. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుని వేలికి గాయమై రక్తం ధారలా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారు కంగారు పడుతూ గాయానికి మందు పోయడానికి తల దుక్కి వెళ్ళి వెతుకుతూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది తన చీర కొంగుని చింపి వేలుకే కట్టుకట్టింది. దీనికి కృతజ్ఞతవంతుడు ఆమెను ఎల్లవెల్లలా అండగా ఉంటానని మాట ఇచ్చాడు. అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెని శ్రీకృష్ణుడే కాపాడారు. రెండో స్టోరీ వచ్చేసి భాగవత పురాణంలోను విష్ణు పురాణంలోనూ చెప్పబడిందండి. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా బాధపడుతూ ఉంది. ఎలాగైనా మహావిష్ణువుని తిరిగి వైకుంఠానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఒక పేద బ్రాహ్మణ స్త్రీ రూపంలో సూతలానికి వెళ్ళింది. అక్కడ బలిచక్రవర్తితో నా భర్త ముఖ్యమైన పని మీద వెళ్లారు, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి అనుమతి ఇస్తారా అని అడిగింది. సరే, నీ భర్త తిరిగి వచ్చే వరకు నిన్ను నా సొంత చెల్లిలా చూసుకుంటానని మాట ఇచ్చారు. కొన్ని రోజులు గడిచాక శ్రావణ పౌర్ణమి రోజు పేద బ్రాహ్మణ స్త్రీ బలిచక్రవర్తి చేతికి ఒక పత్తి దారం కట్టింది. అది చూసి సంతోషించి నీకు ఏమి కావాలో కోరుకో అని వరమిచ్చారు. ద్వారపాలకుడైన నా భర్తను ప్రసాదించండి, అదే పెద్ద వరం అని అన్నది. అప్పుడు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు వారి అసలు రూపానికి వచ్చారు. బలిచక్రవర్తికి చాలా సంతోషం కలిగింది. బలిచక్రవర్తి మహావిష్ణువుతో, స్వామి, సంవత్సరంలో ఒకసారైనా ఇక్కడికి వస్తూ ఉండండి. మహావిష్ణువు దానికి తదాస్తు అని అన్నారు. ఈ కథ ప్రకారం వర్షాకాలంలో 4 నెలలు మహావిష్ణువు బలిచక్రవర్తిని కలుస్తారని అంటారు. లక్ష్మీదేవి, బలిచక్రవర్తి మధ్యలో జరిగిన సంభాషణని కొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటారండి. రాఖీ పౌర్ణమి రోజు సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజు పాతది వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారండి. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి అమ్మవారిని పూజ చేసి కొత్త యజ్ఞోపవేతాన్ని ధరించి పాతది తీసివేస్తారండి. మా రాఖీ సెలబ్రేషన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. అందరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.